మధ్యలో పెద్దూరు అబ్రాయిల్ పార్కులో వడ్ల సంబంధించిన వడ్ల ధాన్యం బస్తాల కుంభకోణం జరిగిందని, అందులో దానికి సంబంధించిన సిబ్బంది అదేవిధంగా కొందరు ఉద్యోగులు వాటిలో కుంభకోణంలో గాని ఆ అవినీతిలో గాని వాళ్ళ పాత్ర ఉన్న సందర్భంగా వాళ్ళను పక్కన పెట్టి బీసీ ముద్దుబిడ్డ ఈ ప్రాంతంలో కష్టపడి ఒక ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ విప్పుగా ఎదిగిన ఆది శ్రీనివాస్ గారికి అంటగడుతూ ఆయన యొక్క అవినీతిలో సంబంధం ఉన్నట్టు ఆయన ఏదో ప్రోత్సహిస్తున్నట్టు కొందరు వ్యక్తులు కొందరు కావాలని పనిగట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు అదే కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మేము దాన్ని బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆదిశీనన్న దాదాపు 2.5 దశాబ్దాలుగా వివిధ హోదాలలో ఎంపీపీగా జెడ్పీటీసీగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మొన్న బీసీ కాన్సెప్ట్ మీద బీసీ నినాదం మీద గెలిచిన వ్యక్తి ఆసీనన్. ఆయన గెలిచిన తర్వాత 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో పాల్గొంటూ మంచి చెడులో భాగస్వామ్యం అవుతూ అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న క్రమంలో అరే ఈ బీసీ బిడ్డ మేము ఏదో అనుకుంటే గెలవడానుకుంటే గెలిచే అరే మళ్ళీ ఎలక్షన్లు 2 సంవత్సరాలు ఉండబట్టే ఇక మళ్ళా కూడా గెలిచేటట్టున్నాడు. ప్రజలంతా ఆయనకు సపోర్ట్ గా మంచి పేరు రాబట్టే అనేది జీర్ణించుకోలేక కొన్ని వర్గాలు కొన్ని పార్టీలు కొందరు వ్యక్తులు కుట్ర పన్నుతా ఉన్నారు. మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఆశీనకు అండగా ఉంటాం. అటువంటి వ్యక్తులపైన అటువంటి నాయకులపైన కొన్ని పార్టీలపైన మేము వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు మంచి పనులు చేసే వాళ్లకు మీరు సమర్థించాలి, సపోర్ట్ చేయాలి. అంతేగాని ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ప్రజలకు క్షమించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆదిశీనన్న ఒక ఎమ్మెల్యే అయినా కాక మా అనేకమైన మానవతా దృక్పథంతో అనేకమైన మంచి పనులు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటూ ఆ వేములవాడ ప్రాంతాన్ని వేములవాడకున్న అసలు చరిత్రలా అసలు ఎవరు గాని గతంలో మేము ఇది చేస్తామని అన్నారు గాని ₹1 కూడా కేటాయించలేదు. వేములవాడ టెంపుల్ కు శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి 100 కోట్లు తీసుకొచ్చిన చరిత్ర ఆది శ్రీనివాస్ గారిది. వేములవాడ పట్టణాన్ని వేములవాడను టెంపుల్ సిటీగా చేసిన చరిత్ర ఆది శ్రీనివాస్ గారిది. అటువంటి అదేవిధంగా అక్కడ కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతా ఉన్నాయి ఎక్కలేని విధంగా. అదే విధంగా రేపో మాపో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఒక బీసీ బిడ్డగా మంత్రి అవకాశం కూడా ఉన్నది. అటువంటి అవకాశాలు ఉన్నదాన్ని దుష్ప్రచారం చేస్తూ అవినీతికి అంటగడుతూ ఈ విధంగా చేయడం అనేది ఖబర్దార్. అటువంటి మానుకోవాలి. ఆసీనన్న గురించి వ్యతిరేకంగా మాట్లాడో తప్పుడు ప్రచారం చేసుడో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి అనవసరమైన ఆరోపణలు సంబంధం లేని ఆరోపణలు చేస్తే ఊరుకునే ముచ్చట్లేదు, సహించే ముచ్చట్లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అటువంటి మాటలు వస్తే వాళ్ళ నాలికల్ని చీరేస్తామని చెప్పి కూడా ఈ బీసీ సంక్షేమ సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆదిశేనల్లో గంత దుస్థితి లేదు. నిజాయితీపరుడు, సమర్థుడు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, సమర్థవంత నాయకుడు. ఒక బీసీ నాయకుడు ఈ విధంగా సమర్థవంతంగా నాయకత్వం వహిస్తూ పనులు చేయకూడదా? మంచి పేరు తెచ్చుకోకూడదా? మీలాగనే అవినీతి అక్రమాలకు పాల్పడాలా? కాబట్టి మళ్ళొక్కసారి మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆదిశీనన్న జోలికి పోతే ఖబర్దార్. ఆ స్థాయి ఆదిశీనన్న అంటేనే ఇంతకుముందు చెప్పిన నిజాయితీకి మంచికి నిలువెత్తు నిదర్శనం. గంత చిల్లర మల్లర చేయవలసిన అవసరం లేదు. ఆయన ఖరాఖండిగా చెప్పిండు. అధికారులు దానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఆ ఇష్యూకి సంబంధించిన అధికారులు గాని సిబ్బంది గాని ఇంకెవరైనా ఉంటే వాళ్ళపైన తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కేసులు అయినాయి, ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అది పోలీస్ అండ్ కలెక్టర్ గారు చూసుకుంటా ఉంటారు. దీనికి ఆసీనానికి ఏం సంబంధం ఉంటుందా? చీకొడుతున్నారు. అరే గా నాయకునికి ధాన్యం బస్తాలకు ముడి పెడుతున్నారు, వాళ్ళకేం బుద్ధి ఉందా అని ప్రజలే
ఇక్కడి నాయకులే ప్రజలే వాళ్ళని ఆ విధంగా ఆసిన అన్నులను తిరుగుతా ఉన్నారు, వాళ్ళను చీదరించుకుంటున్నారు. కాబట్టి బీసీ సంక్షేమ సంఘం పక్షాన పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే మా బీసీ నాయకులు ఎదుగుతున్నారు అంటే మేము మద్దతు ఇచ్చినాం. అనవసరంగా లేని రాద్ధాంతం చేస్తూ అంటగడితే మాత్రం వ్యతిరేకించినాం. గతంలో టీఆర్ఎస్ నాయకుల పైన బుద్ధ తల్లితే బీసీ నాయకుల పైన, టీఆర్ఎస్ బీసీ నాయకుల పైన, బీజేపీ బీసీ నాయకుల పైన, కాంగ్రెస్ బీసీ నాయకుల పైన ఎవరైనా మంచి పని చేస్తూ ముందుకు దూసుకెళ్తా ఉంటే వాళ్ళను అణగదొక్కే ప్రయత్నం చేస్తే మేము ఎదిరించినాం, వాళ్ళకు అండగా ఉన్నాం. ఇప్పుడు కూడా బరాబర్ ఆసీనకు అండగా ఉంటాం. భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు, ఇప్పుడు త్వరలో మినిస్టర్ అవుతాడు. ఆయనకు బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆసీన జోలికి వస్తే పార్టీలను చూడం, నాయకులను చూడం, ఎవరిని చూడం, తరిమి కొడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆదిశనన్న నువ్వు ఏ స్పీడ్ గా వెళ్తున్నావో అదే స్పీడ్ గా వెళ్ళు, ఎక్కడ తగ్గే ముచ్చట్లేదు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ మా రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం యావత్తు ఆదిశనన్నకు మద్దతుగా ఉన్నది. భవిష్యత్తులో మద్దతు ఉంటది, ఆయనకు అండగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ. జై బీసీ. జై జై బీసీ.